సైలెంట్గా వచ్చి అసలు మీ ఉద్దేశం ఏంటో తెలుసుకుంటాను. అప్పుడు కూడా సైలెంట్గా ఉంటే ఊరుకునేదే లేదు. ఊరుకోక ఏం చేస్తావు? మా ఉద్దేశం ఏదైతే నీకేంటి? నాన్నా? అవును, నాన్ననే మాట్లాడుతున్నాను. నువ్విక్కడికి రావద్దు. నేను మీ అమ్మ కలిసి అక్కడికి వస్తాం. నువ్వేం మాట్లాడాలనుకున్నా అక్కడే మాట్లాడు. ఆఫీస్ అయ్యాక నేనే వస్తానంటున్నాను కదా. మీరిద్దరూ కష్టపడి ఇంత దూరం రావడం ఎందుకు? దూరమైనా నష్టం లేదు, కష్టం లేదు. నువ్వు మాత్రం ఇక్కడికి రావద్దు. ఏ ఎందుకు? ఒకసారి చెబితే అర్థం కాదా నీకు? అది మీ ఇల్లు, ఇది మా ఇల్లు. నువ్వు ఇక్కడికి రావడం కన్నా మేము అక్కడికి రావడమే పద్ధతిగా ఉంటుంది. ఇంకెప్పుడు ఫోన్ చేయకు. అమ్మా, నాన్నా, అమ్మా, నాన్న ఇక్కడే ఆగిపోయారేంటి? లోపలికి రండి, రండి, రండి నాన్నా. మీ గురించి ఆయన చెప్పిందే నిజమైంది. ఏం చెప్పాడమ్మా? నేను ఫోన్ చేసినప్పుడు మీరు కోపంగా నన్ను ఇంటికి రావద్దు అని చెబితే వాళ్ళిక్కడికి రావడానికే అలా అనుంటారు, నువ్వు మాత్రం సీరియస్ అవ్వకూడదు అన్నారు. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ఆ పూజ పుట్టింట్లో చేయాలి, మీరు రాకపోతే ఎలా అనుకున్నాను. ఇప్పుడు ఆ పూజకి పిలవడానికి వచ్చారు కదా? కాదమ్మా, రావద్దు అని చెప్పడానికి వచ్చాం. ఊరుకోండి, మీకు అన్ని జోకులే. అమ్మ మీద జోకులు వేసి వేసి మీకు అలవాటైపోయింది, అంతే కదమ్మా? నేను వెళ్ళి వేడి వేడి కాఫీ తీసుకొస్తాను, మీరు కూర్చోండి. మేమిక్కడికి వచ్చింది కాఫీ తాగడానికో కబుర్లు చెప్పడానికో కాదమ్మా, అంతకన్నా ముఖ్యమైన విషయం మాట్లాడడానికి. ముఖ్యమైన విషయమా? ఏంటది? నువ్వు మా ఇంటికి కోడలిగా వచ్చావు, ఆ తర్వాత కూతురిగా మారావు. నీకంటూ ఒక జీవితం ఉండాలని తప్పో ఒప్పో తెలియక పెళ్లి చేశాం. ఇప్పుడు నీకంటూ ఒక కుటుంబం ఉంది, మెట్టినిల్లు మారింది. ఇప్పుడిది నీ ఇల్లు, నువ్వు ఆకాష్ మాత్రమే ఉండాల్సిన చోటు. ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నారు నాన్న? ఎవరి జీవితాలు వాళ్ళకి ఏర్పడిన తర్వాత ఎవరి దారిలో వాళ్ళు బ్రతకడమే మంచిది. ఎవరి దారిలో వాళ్ళ అంటే మీ ఉద్దేశం? ఇన్నాళ్ళు నీ జీతం కోసం కాకపోయినా ఒక తోడు ధైర్యం కోసం నీ మీద ఆధారపడ్డాం. దేనికైనా సరే ఒక హద్దున్నట్టు అయిన వాళ్ల మీదైనా సరే జీవితాంతం ఆధారపడటం మంచిది కాదనిపిస్తుంది. అందుకే ఇక మీదట నీ జీవితం నీది, మా జీవితం మాది అంటారు. మీకు నాకు ఏ సంబంధం లేదు అంటారు. మేమెవరో మీరెవరో అన్నట్లు ఎవరి దారి వాళ్ళు బ్రతకాలి అంటారు. అంతేనా? అంతే. నాన్నా, అంతేకాదు, ఇక మీదట ఎవరి ఇళ్లల్లో వాళ్ళుండాలి. అమ్మా, ఇది ఆకాష్ కట్టించిన ఇల్లు, అంటే మీ ఇల్లు. అది సూర్య కట్టించిన ఇల్లు, అంటే మా ఇల్లు. ఎవరింట్లో వాళ్ళు ఉండాలంటే
ఆ ఇంటి మీద పూర్తి హక్కులుండాలి. ఈ ఇల్లు ఆకాష్ పేరు మీద ఉంది అంటే ఆకాష్ భార్యగా ఈ ఇంటి మీద నీకు పూర్తి హక్కులు ఉన్నాయి. కానీ ఆ ఇల్లు సూర్య కట్టించింది, అది నీ పేరు మీదుంది. ఉంటే ఏంటా? ఆ ఇంట్లో ఉంటే మాకు ఎవరి మీదో ఆధారపడి బతుకుతున్నట్టు ఉంది. ఇల్లు సొంతమైనా కానీ ఎవరి దయాదాక్షిణ్యాల మీదో బ్రతకడం మాకిష్టం లేదు. కాబట్టి సూర్య కట్టించిన ఆ ఇంటిని మా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయిస్తే మంచిది. నీ దారిన నువ్వు హాయిగా ఉండొచ్చు, మా దారిన మేము హాయిగా ఉంటానంటారు అంతేగా నాన్న? సరే రాసిచ్చేస్తాను. తప్పకుండా మీరు కోరుకున్నట్టే ఆ ఇంటిని రాసిచ్చేస్తాను. కానీ ఇంత చిన్న విషయం కోసం మీరు వేరు నేను వేరు అన్నట్టు మాట్లాడాలా? నేను మీ కూతుర్ని కాదా? కాదు కాదు. అవును, మాకు కూతుర్లు లేరు. ఒకే ఒక కోడలుండేది. ఇప్పుడు మరో పెళ్లి చేసుకుని తన భర్తతో సుఖంగా కాపురం చేసుకుంటుంది. కాబట్టి మా వల్ల తనకి, తన వల్ల మాకు ఎలాంటి బాధ కలగకూడదంటే ఎవరి దారులు వాళ్లవైతేనే మంచిది, ఎవరి జీవితాలు వాళ్లదైతేనే మంచిది. ఆడపిల్లకి పెళ్లితోనే ఇంటి పేరు మారిపోతుంది. పెళ్లికి ముందు నా కోడలు ఇంటి పేరు వేరే ఉండేది. పెళ్ళయ్యాక మాదయ్యింది. ఇప్పుడు మరో పెళ్లి చేసుకున్నాక మరో పేరు వచ్చింది. ఇంటి పేరే మారిపోయాక మన మధ్య మిగిలింది ఆ ఇల్లు తప్ప వేరే ఇంకేం లేదు. అందుకే ఆ ఇంటిని మా పేరుతో రిజిస్టర్ చేయిస్తే మేము చాలా సంతోషిస్తాం. ఇక మీదట ఒకరి జీవితం జోలికి మరొకరు రాకపోతే ఇంకా సంతోషిస్తాం. ఈ మాట చెప్పడానికే వచ్చాం. వచ్చిన పని అయిపోయింది. లక్ష్మి, పద. నాన్న, ఇంటి డాక్యుమెంట్స్ పోస్ట్లో పంపిస్తే చాలు. శ్రమ తీసుకుని మా ఇంటి వరకు రానక్కర్లేదు. వెళ్ళొస్తాం. సారీ, వెళ్తున్నాం. ఇంకెప్పుడు రాము. నువ్వు కూడా రావద్దు.